వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మదరాసి మూవీ రివ్యూ. ఈ మూవీలో శివకార్తికేయన్ గారు హీరోగా, ఏఆర్ మురుగదాస్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 48 minutes ఉంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే అయితే తమిళనాడులోని 6 కంటైనర్లలో గన్స్ వస్తున్నాయని ఎన్ఐఏకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంతో ఎన్ఐఏ ఆఫీసర్ అయిన ప్రేమ్ అలియాస్ బిజు మీనన్ తన టీంతో దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ అనుకోకుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన విరాట్ అలియాస్ విద్యుత్ జమాల్ గారు అందరినీ బోల్తా కొట్టించి తమిళనాడులోకి గన్స్ అనేది తీసుకొని వెళ్తాడు. అక్కడ జరిగిన గొడవలో ప్రేమ్ తీవ్రంగా గాయాల పాలవుతాడు. అయితే మన హీరో అయిన శివకార్తికేయన్ గారు లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. రఘు అలియాస్ శివకార్తికేయన్ గారు అనుకోకుండా ప్రేమ్ అలియాస్ రఘు ఒకే అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్తారు. అయితే అనుకోకుండా ఈ మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు, రఘు ప్రేమించిన మాలతి అలియాస్ రుక్మిణి వసంత్ గారు ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే గజిని, తుపాకీ, కత్తి యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో మురుగదాస్ గారు సపరేట్ స్టైల్ అనేది ఉంది. అయితే ఈ మూవీలోని స్టోరీ పోరాటం అనేది హీరోది కాదు, కానీ తనది కాని శత్రువుతో తాను ఫైట్ చేయాలని హీరో అనుకోవడం, ఆ పాయింట్ కన్వీనియన్స్గా చెప్పడంలో మాత్రం మురుగదాస్ గారు చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే మన హీరో చావాలనుకున్నా తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం అనేది బాగుంటుంది. అయితే ఈ స్టోరీలో ప్రేమ అనేది అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. అయితే ఆయన ప్రేమ కథను కూడా సాగదీశారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వెల్ ముందు 3 పాటలు రావడం చాలా ఇబ్బంది కలిగించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. ఈ మూవీకి స్టోరీ అనేది తక్కువైంది. అయితే ఈ మూవీలో హీరోగా నటించిన శివకార్తికేయన్ గారు మాత్రం మరోసారి తన యాక్టింగ్ స్కిల్ ఏంటో చూపించారు. ఆయన టిపికల్ కామెడీ టైమింగ్ మురుగదాస్ గారు బాగా వాడుకున్నారు. అయితే ఏఆర్ మురుగదాస్ గారు మాత్రం ఈసారి మంచి పొటెన్షియల్ ఉన్న కథతో మదరాసి మూవీ తీశారు. ఈ తరహా సినిమాల్లో లవ్ స్టోరీ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం మనం ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. వీలైతే ఓసారి చూసేయండి.